అయితే మీకు రిక్వైర్మెంట్ ఉన్న బిల్లింగ్ డేట్ కావాలనుకుంటే కనుక బ్యాంక్ సిబ్బందితో కానీ లేదంటే కస్టమర్ కేర్తో కానీ మాట్లాడి ఆ బిల్లింగ్ డేట్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఎవరైతే బిల్లింగ్ డేట్ ఉంటుందో, ఒకవేళ మన బిల్లింగ్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ అనుకున్నాం అనుకోండి, మన బిల్ పేమెంట్ చేసే డేట్ వచ్చేసి అప్పటి నుంచి 20 డేస్గా నిర్ధారించబడుతుంది ఫ్రెండ్స్. అంటే 1వ తారీఖు కనుక మన బిల్లింగ్ డేట్ ఉంటే 20th కనుక మన బిల్ పేమెంట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోపు మనము పేమెంట్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకి ముఖ్యంగా ఏదైతే బిల్ పేమెంట్లో మనకు టోటల్ పేమెంట్ అలాగే మినిమం పేమెంట్ అని 2 మనకు ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఎవ్రీ టైం మనము ఫుల్ పేమెంట్ చేస్తే మాత్రమే మనకు మన సిబిల్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనము మినిమం పేమెంట్ చేస్తే కనుక సిబిల్ కూడా మనకు పాయింట్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దాంట్లో మనకు మినిమం పేమెంట్ చేయడం వలన ఉపయోగం ఏంటంటే మన క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎలాంటి